హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 17. ఆమె తీసుకున్న మత్తుమందు ప్రభావం తన మీద కూడా పడినట్టుంది. తన శరీరం కూడా వేడెక్కి ఉద్రేకం కట్టలు తెంచుకున్నట్టు అనిపించింది. ఈ అమ్మాయి ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆ అబ్బాయిలను లొంగ తీసుకోవడం కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అని అతను మనసులోనే అనుకున్నాడు. ఇంకా హాస్పిటల్ రాలేదా అని ఆర్య డ్రైవ్ చేస్తున్న రాఘవ్ను అడిగాడు. వచ్చేసాం సార్ అని రాఘవ్ జవాబిచ్చాడు. వెంటనే కారు ఒక మలుపు తిరిగి హాస్పిటల్ గేటు ముందు ఆగింది. ఆ తర్వాత అతను వెంటనే కారు దిగి తన బాస్ కోసం వెనుకే కారిడోర్ తెరిచాడు. ఆర్య కారు దిగి తన షర్ట్ ను సరిచేసుకుని కారులో ఉన్న తనని జాగ్రత్తగా బయటకు తీసి చేతులతో ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లాడు. 10 నిమిషాల తర్వాత అంజలి హాస్పిటల్లోని విఐపి రూమ్ లో ఉంది. ఆమెకు మత్తు మందులు ఇచ్చి ఐవి డ్రిప్ పెట్టిన తర్వాత ఆమె చివరికి నిశ్శబ్దంగా అయిపోయింది. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి, కానీ ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఉంది బాగా. అప్పుడు రాఘవ్ ఆర్యకు ఒక టిష్యూ పేపర్ ఇచ్చాడు. ఆర్య బాబు, అది మీ మెడ మీద రక్తపు మార్క ఉంది, తుడుచుకోండి. ఆర్య ఆ టిష్యూ పేపర్ తో మెడ తుడుచుకోగానే దానిపై లేత రక్తపు మరక కనిపించింది. ఈ అమ్మాయి పళ్ళు రక్త పిశాచి కూరల్లా పదులుగా ఉన్నాయి అని అతను మనసులోనే అనుకున్నాడు. రాఘవ్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్య ఆ రూమ్ లోనే కాపలాగా ఉన్నాడు. కాసేపటికి మంచం మీద పడుకున్న అంజలి నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు ఆర్పింది. అయితే తను పక్కకి తిరిగినప్పుడు తన పక్కనే ఉన్న వ్యక్తిని చూసి ఆమె షాక్ అయ్యింది. మీరు కారులో ఇందాక జరిగిందంతా తనకి గుర్తుకు రావటంతో అంజలి ముఖం వాడిపోయింది ఒక్కసారిగా. మాట వినకపోతే ఇలాగే ఉంటుంది అని ఆర్య అంజలితో వెటకారంగా అన్నాడు. అంజలి నిజంగా విక్రాంత్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ అంచనా వేసింది. బయట తన తోటి ఉద్యోగి ఎదురు చూస్తుంది అని చెప్పగానే అతనిక ఏ ప్రయత్నం చేయటని ఆమె మొదట అనుకుంది. కానీ అతను తన మాటలను ఇంతగా లెక్క చేయడని ఊహించలేదు. ధన్యవాదాలు. టైం ఎంతైందో చెప్పగలరా? అంజలి తలెత్తి అడిగింది ఆర్యని. రాత్రి 9:30. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆమెకు హాస్పిటల్లో ఇంకా ఉండాలి అనిపించలేదు. ఇంకా సగం ఉన్న ఐవి డ్రిప్ వైపుకి చూస్తూ ఉంది అంజలి. మీరు మీ అబ్బాయి గురించి టెన్షన్ పడుతుంటే ఈ డ్రిప్ పూర్తయ్యే వరకు రాఘవ్ని చూసుకోమని చెప్పాను. అవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, అంజలి మొండిగా అంది. ఈ డ్రిప్ పూర్తి చేసుకోకపోతే వచ్చే పరిణామాల గురించి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఆ మందు ప్రభావం మొదలైతే హారిగా పళ్ళు బిగబెట్టి ప్రశ్నించాడు కోపంగా. ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత అంజలి తన బ్యాగ్ వైపుకి చూసింది. దయచేసి ఒకసారి నా బ్యాగ్ అందిస్తారా? ఆర్య ఆమెకు బ్యాగ్ అందించాక ఆమె తన ఫోన్ తీసి వీలైనంత సహజంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. సుధాకర్ గారికి ఫోన్ చేసింది. నానా, నేను రాత్రి 10 గంటలు లేదా ఇంకా ఆలస్యంగా వస్తాను. కొంచెం టైం పడుతుంది. ఈ రాత్రికి బండిని మీరే నిద్రపుచ్చాలి. సరేనమ్మా, నువ్వు టెన్షన్ పడకుండా నీ పని పూర్తి చేసుకుని రా. సుధాకర్ గారికి తన మనవన్ని చూసుకోవటం ఆయనకి చాలా ఇష్టం, ప్రేమ కూడా. సరే నాన్న. అంజలి ఫోన్ పెట్టేసింది. తను తలెత్తి చూసేసరికి లైట్ వెలుతుల్లో అతని ముఖం ప్రకాశిస్తుంది ఆర్యది. ఆమె అతని తెల్లని చొక్కాపై గుండీలు విప్పి ఉండడాన్ని మరియు అతను కాలర్ బోన్ మీద ఒక ఎర్రటి గుర్తు కూడా చాలా క్లియర్ గా కనిపించడాన్ని గమనించింది. వెంటనే ఆమె బుర్ర గిర్రున తిరిగింది. ఆ గుర్తు నేను కొరికినందువల్లనే రాలేదు కదా. అయ్యో, అంతేకాదు కారులో మేము, అయ్యో దేవుడా, ఇప్పుడే భూమి బద్దలైనా బాగున్ను. నాకు గుర్తున్నంత వరకు నేనే చొరవ తీసుకుని అతన్ని ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత అతను కూడా. అతని పెదాలు స్పర్శ ఇంకా గుర్తుంది. దేవుడా, నేను దీని గురించి ఆలోచించడం ఆపాలి. అంజలి తన తలని 2 చేతులతో పట్టుకుంది. ఇంతలో మళ్ళీ మందు ప్రభావం మొదలైనట్టు అనిపించింది. ఏమైంది, మీకు ఇబ్బందిగా ఉందా అని వెంటనే అడిగాడు ఆర్య. నేను బాగానే ఉన్నాను. అంజలి కోపంగా ఊపిరి పీల్చుకుని తన తలని కిందకి దించుకుంది. నాకు స్పృహ లేదు. ఇందాక ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. కాబట్టి మీరు దాని గురించి
నాకు గుర్తు చేయని అవసరం లేదు. జరిగిన ఈ విషయాన్ని నేను మళ్ళీ గుర్తుకు చేసుకోవాలి అనుకోవడం లేదు. అది విన్న ఆర్య పెదవిపై ఒక నవ్వు మెరిసింది. ఇప్పుడేం జరిగిందో కాదంటుందా ఈమె? నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు నాకు నష్టపరిహారంగా ఏం చేయబోతున్నారు? అతను ఆమెను వదిలిపెట్టకుండా జరిగింది గుర్తు చేయాలన్న ఉద్దేశంతో అడిగాడు ఆర్య. నేనా? మీ ఇష్టం. అంజలి సిగ్గుతో చిరాగ్గా అంది. ఆమె నిజంగా చాలా ఇబ్బంది పడుతుందని గమనించిన ఆర్య ఇక ఆమెను అడగడం మానేశాడు. మీరు నాకు ఒక పని బాకీ పడ్డారు, అతను సీరియస్ గా చెప్పి సోఫాలో కూర్చున్నాడు. అంజలి నోట మాట రాలేదు. డబ్బుల కోసం సహాయం బాకీ పడ్డం గురించి ఆమె వింది, కానీ ఒక ముద్దు కోసం ఎవరికైనా బాకీ పడ్డం ఇదే మొదటిసారేమో. సరేలే, ఇది కూడా ఒక రకంగా ఈ విషయాన్ని పరిష్కరించడమే. ఎలాగో అతని ఈ విషయాన్ని తొందరలోనే మర్చిపోతారులే అని ఆమె సరిపెట్టుకుంది. ఇంకా తర్వాత అంజలి ఐవీ డ్రిప్ పూర్తయ్యే వరకు అక్కడే కూర్చుంది. ఆర్య తన ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు. ఇక డ్రిప్ అయిపోగానే ఆమె వెంటనే నర్సుని పిలిచి చేతుకున్న సూదిని తీయించుకుంది. ఆ తర్వాత ఆర్య లేచి ఆమెతో పాటు బయటికి నడిచాడు. హాస్పిటల్ గేటు దగ్గరకు రాగానే అంజలి ఇక ఆర్యని ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యింది. నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తాను. నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను. అంత అందంగా ఉన్న అమ్మాయిని సమయంలో ఒంటరిగా పంపించడం అంత సేఫ్ కాదని ఆర్య ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వడానికి నిరాకరించాడు. పర్వాలేదు, ఇక అంజలి కూడా పట్టుబట్టింది. అయినా సరే అతను ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకుని రాఘవ్ కారు వైపుకు లాక్కెళ్ళాడు. ఏయ్, ఏమనుకుంటున్నావు? నా మీద పెత్తనం చెలాయించడానికి నువ్వెవరు? అంజలి వెనుక నుండి అరుస్తున్న ఆర్య తన అరుపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను అలాగే కారులోకి తోసేశాడు. సరే అయితే దించు, కనీసం టాక్సీ ఖర్చు అయినా ఆదా అవుతుంది అని మనసులోనే అనుకుంది. అంజలి కారులో కూర్చున్నాక రాఘవ్కు తన చిరునామా చెప్పి ఆర్యతో మాట్లాడడం ఇష్టం లేక నిద్రపోతున్నట్టు నటించడం మొదలుపెట్టింది. ఆర్య కూడా మాట్లాడాలి అనుకోలేదు తనతో. ఇద్దరు కారులో ఏం మాట్లాడకుండా చెరో వైపున మౌనంగా కూర్చుని కిటికీ బయట రాత్రి దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు. దాదాపు గంట తర్వాత వాళ్ళు అంజలి ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దగ్గరికి చేరుకున్నారు. ఆమె వెంటనే థ్యాంక్ యూ రాఘవ్ గారు అని అతనికి థ్యాంక్ యూ చెప్పేసింది. కారు దిగే ముందు అంజలి ఒక పెద్ద ఊపిరి తీసుకుని కారులో ఉన్న వ్యక్తి వైపుకు తిరిగి ఈ రాత్రికి థ్యాంక్ యూ అని అతను కూడా చెప్పేసింది. ఆ క్షణంలో ఆర్య చూపు అంజలి చూపుతో కలిసింది. అతను మెల్లగా ఓకే అని తలూపాడు. అంజలి కారిడోర్ మూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె అపార్ట్మెంట్ లోపలికి వెళ్లేంత వరకు చూసి ఆ కారు నెమ్మదిగా అక్కడి నుండి కదిలింది. ఆమె ఇంటికి వచ్చేసరికి బన్నీ అప్పటికే నిద్రపోయాడు. సుధాకర్ గారు అతని మంచం పక్కనే కూర్చొని తోడుగా ఉన్నారు. ఇంత రాత్రిపూట ఇంటికి వచ్చిన అంజలిని చూసి ఆయన తన పర్సులో నుంచి ఒక కార్డు తీసి ఆమెకి ఇచ్చారు. కన్నా, ఈ కార్డులో 20 లక్షలు ఉన్నాయి. ఇవి నువ్వు ఉంచుకో. నువ్వు మరీ అంత కష్టపడకూడదు. ఒకవేళ అలసిపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ డబ్బుతో బన్నీని బాగా చూసుకో. ఆ మాటలు విన్న అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన తండ్రి తన గురించి ఎంత ఆందోళన పడుతున్నారో ఆమెకు అర్థమయ్యింది. అయినా ఆమె పెదాలు బిగించి ఈ విషయం పిన్నమ్మకు తెలిస్తే ఖచ్చితంగా కోపడుతుంది నాన్న అని అంది. ఈ డబ్బు నేను సంపాదించింది తల్లి, ఇది నీకు ఇవ్వకుండా నన్ను ఎవరూ ఆపలేరు అంటూ సుధాకర్ గారు ఆ కార్డును అంజలి చేతిలో పెట్టేశారు. తీసుకో. తండ్రుల ప్రేమ చాలాసార్లు ఇలా మౌనంగానే బయటపడుతుంది. ఇక అలా చేశాక సుధాకర్ గారు ఏమీ మాట్లాడకుండా తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆయన వెళ్ళిపోయాక అంజలి నిట్టూర్చింది. తన కన్న తల్లి చనిపోయిన తర్వాత సుభద్ర కావాలని సుధాకర్ గారి మంచం మీదకి ఎక్కి గర్భవతి అయ్యాక ఆయన్ను పెళ్లికి బలవంతం చేసిందని ఆమెకు బాగా తెలుసు తన పిన్ని గురించి. అప్పట్లో తన తండ్రి మీద కోపం పెరిగినా ఇప్పుడు ఆ గతాన్ని అయితే తను వదిలేసింది. ఇంక అంజలి ఫ్రెష్ అయ్యాక ఇక తన బన్నీ పక్కనే పడుకుని ముందుకు వంగి అతను నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత అలసటతో ఆమె కూడా నిద్రలోకి మెల్లగా జారుకుంది. మరుసటి రోజు ఉదయం బన్నీ తనను పిలుస్తున్న సౌండ్ అస్పష్టంగా వినిపించింది. లే అమ్మా, నాకు లేట్ అవుతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి సమయం ఉదయం 8:20 అయింది. బన్నీ క్లాస్ మరో 10 నిమిషాల్లో మొదలవుతుంది.
నిన్నటి మత్తు మందుల ప్రభావం వలన ఆమె శరీరం అస్సలు పనిచేయలేదు. ఆమె కంగారుగా మంచం మీద నుంచి దూకింది. నేను ఇప్పుడే స్కూల్లో దించేస్తాను. అంజలి హడావిడిగా ఇక బన్నీని అతను ప్లే స్కూల్లోని అక్కడ దించేసి ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి ఒక టాక్సీని ఆపడానికని పరిగెత్తింది. చేతి గడియారం చూసుకుంటే సమయం అప్పటికి 8:50 అయ్యింది. ఆమె కంపెనీ చేరుకునేసరికి ఉదయం 9:40 కావడంతో బాధగా తన ఆఫీస్లోకి అడుగుపెట్టింది. ఈ నెల హాజరు బోనస్ పోయినట్టే, అంతేకాదు విక్రాంతితో ఒప్పందం కూడా ఇక లేనట్టే. ఆ మనిషి చేతిలో మోసపోవటానికి ఇంత కష్టపడ్డానా? ఛీ, ఇక నుండి ఇలాంటి విషయాల్లో మరింత తెలివిగా ఉండాలి అనుకుంది. అప్పుడే రాజలక్ష్మి తలుపు తట్టి లోపలికి వచ్చింది. అంజలి ఏదైనా చెప్పేలోపే రాజలక్ష్మి నవ్వుతూ, అంజలి, నిన్న ఒప్పందం విజయవంతంగా మాట్లాడినందుకు అభినందనలు అంది. ఏంటి, ఒప్పందం ఒకే అయిందా? విక్రాంత్ డబ్బులు ఇచ్చాడా? అతను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న నగల సెట్ ధర సుమారు 20 లక్షలు. ఈ ఉదయం ₹1,00,000 అడ్వాన్స్ గా పంపించాడు. ఈ నెలాఖరు కల్లా అన్ని సిద్ధమవుతాయి. అంజలి కళ్ళు చిన్నవి చేసింది. విక్రాంత్ ఏం చేయాలని చూస్తున్నాడు? నిన్న రాత్రి అతను అనుకున్నది జరగనందుకు నాకు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా? విక్రాంత్ ముఖం గుర్తొచ్చి ఆమెకు అసహ్యం వేసింది. ఆమె రాజ్యలక్ష్మితో, ఇక దీనికి సంబంధించింది ఎవరికైనా అప్పగించండి మేడం, అతనితో ఒప్పందం చేయడానికి నేను ఇక ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. నువ్వు డ్రాఫ్ట్ పూర్తి చేసావు కాబట్టి ఫాలోఅప్ చేయడానికి నేను ఇప్పటికే వేరొకరిని పెట్టాను. అయినా నువ్వు చూడడానికి చాలా నీరసంగా ఉన్నావు అంజలి. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అని రాజ్యలక్ష్మి అడిగింది. అంజలి మనసులోనే, దాని గురించి ఏమడుగుతారు, నిన్న ఒక చిరాకు తెప్పించే విషయం జరిగింది. నిన్న రాత్రి విక్రాంతి చేసిన పనితో పాటు ఆర్యను తనే ముందుగా ముద్దు పెట్టుకున్నందుకు ఆమెకు చాలా బాధేసింది. ఆర్య కావేరి ప్రియుడు. తన జీవితంలో తను అత్యంత ద్వేషించే వ్యక్తి కావేరి. దాదాపు 11 గంటల సమయంలో ఇక అంజలి వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె ఒక వాష్రూమ్ లోకి వెళ్ళగానే ఎవరివో అడుగుల చప్పుడు వినిపించాయి. ఆ తర్వాత ఒక అమ్మాయి గొంతు చాలా గట్టిగా అరిచినట్టు వినిపించింది. నేను ఇందాక ఏం చూశానో తెలుసా? ఏంటి? నా అదృష్టం కొద్దీ ఇందాక ఆర్య గారితో పాటు ఒకే లిఫ్ట్ లో వచ్చాను. నేనైనా మెడ మీద ఒక పంటిఘాటు కూడా చూశాను. అమ్మో, ఆయనకు అంత పెద్ద ఘాటు పెట్టే అదృష్టం ఏ అమ్మాయికి దక్కిందో కదా అని మాట్లాడుకుంటున్నారు. పెట్టింది మన అంజలియేగా, చూద్దాం.